దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. చాలా కాలం క్రితం జరిగిన సంఘటన ఇది. ఒక ఆఫీస్లో కొత్తగా అపాయింట్ అయిన బాస్ని గ్రీట్ చేద్దామని కొంతమంది స్టాఫ్ మెంబర్స్ ఒక బొకే తీసుకొని బయలుదేరారు. అందులో ముందుగా వెళ్ళాలని ఏర్పరచబడిన వారు కొంతమంది, ఆన్ ద వేలో కలిసిన వారు కొంతమంది. అందరూ కలిసి బాస్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళగా బాస్ గారు మీటింగ్కి వెళ్ళారని తెలిసింది. సరే, మీటింగ్ అయిపోయిన తర్వాత 4 గంటలకి మళ్ళా కలుద్దాము బాస్ని, అందరూ రండి అని చెప్పుకొని అందరూ ఎవరి సీట్లకి వాళ్ళు రిటర్న్ అయ్యారు. తిరిగి 4 గంటలకు వచ్చిన వారిలో మొదట వచ్చిన వారు కొంతమంది రాలేదు. అప్పుడే ఫ్రెష్గా కొత్తగా వచ్చిన వారు కొంతమంది చేరారు. అందరూ కలిసి బాస్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 40 నిమిషాలు వెయిట్ చేశారు. ఈలోగా 40 నిమిషాలు వెయిట్ చేయలేక కొద్దిమంది రిటర్న్ వెళ్ళిపోయారు. అంతసేపు వెయిట్ చేయలేక కొంతమంది రిటర్న్ వెళ్ళిపోయారు. ఆఖరి నిమిషంలో కొంతమంది వచ్చి చేరారు. చివరికి మిగిలిన వారంతా కలిసి బాస్ని కలిసి గ్రీట్ చేసి వచ్చారు. నాకు ఈ సంగతి అంతా చూస్తే ఒక విషయం గుర్తొచ్చింది. పరలోక రాజ్యం కూడా అంతే కదా అని నాకు అనిపించింది. ఏర్పరచబడిన వారు సైతం కొంతమంది చేరలేరు, మధ్యలో వచ్చి కలిసేవారు కొంతమంది, ఆఖరి నిమిషంలో వచ్చి చేరేవారు కొంతమంది, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారని దేవుని వాక్యం చెప్పబడినట్లుగా ఆఖరి నిమిషంలో డ్రాప్ అయ్యేవారు, ఫిల్టర్ అయ్యేవారు కొంతమంది ఉంటారు. ఆఖరి నిమిషంలో వచ్చి చేరేవారు, కలిసేవారు కొంతమంది ఉంటారు. అంతం వరకు సహించిన వారే, వెయిట్ చేసిన వారే పరలోక రాజ్యంలో చేరతారని వాక్యం చెప్తాం.